ఇప్పటికైనా నీ కోరిక తీరింది కదా, ఏంటో పని చెప్పు. చెప్తాను శాంతి. నువ్వు రాజా రఘునాథ వర్మ గారి ఇంట్లో ఉద్యోగంలో చేరాలి. అక్కడ ఓ నిధి ఉంది, ఆ రహస్యాన్ని నాకు తెలియజేయాలి. రహస్యం ఏంటా రహస్యం? వాళ్లకు వంశపారంపర్యంగా వస్తున్న నిధి రహస్యం, అది నువ్వు తెలుసుకోవాలి. నిధి రహస్యమా? అవును శాంతి, అది కొన్ని కోట్లు ఖరీదు చేసే విధి. అది ఎక్కడుందో నువ్వు తెలుసుకొని నాకు చెప్పాలి. అంత గొప్ప నిధి రహస్యం అది తెలుసుకోవడానికి అది నాకు ఎలా సాధ్యం అవుతుంది? చూడు శాంతి, ఈ ప్రపంచంలో ఆడదాయి తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. నువ్వు తప్పకుండా సాధిస్తావు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది శాంతి. ఒకవేళ ఆ రహస్యాన్ని తెలుసుకొని నేను నిన్ను మోసం చేస్తే? చేయలే శాంతి. ఎందుకో తెలుసా, నీ బ్రతికి ఇప్పుడు నో గుప్పెట్లో ఉంది. మనుషుల రక్తంతో స్నానం చేసే రాక్షసుని నేను. ఆఫ్టర్ కాదు చేతిలో మోసపోవడానికి నేనే సన్యాసిని కాదు, సామ్రాట్ని. ఆ సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. మరి అంత గొప్పవాడమే అయితే ఆ రహస్యం ఏదో నువ్వే తెలుసుకోవచ్చు కదా. చూడు శాంతి, ఒక్కో పని సాధించడానికి ఒక్కో మార్గం ఉంటుంది. అందుకే ఈ పని కోసం నిన్ను నియమించాను. ఇది నీకు ఇస్తున్న అపూర్వమైన అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని దీన్ని నిధిని నాకు అందించాలి. లేదని అవకాశాన్ని జాడవిచ్చుకున్నావు అనుకో, ఇక నీ బ్రతుకంతా నరకమే. సరే, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. కానీ ఒకవేళ వాళ్ళ ఇంట్లోకి ఉద్యోగంలోకి తీసుకోకపోతే? నన్ను చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు బేబీ. శ్మశానంలో పిశాచాలతో సరదాగా సరసాలాడే నిశాచరుణ్ణి నేను. నిన్ను నెల రోజుల పాటు ఇంట్లో ఉండే ఏర్పాటు చేస్తాను. శాంతి, మరొక్క విషయం, ఆ జమీందారి కొడుకు పెద్ద తాగుబోతూ, పక్కా తిరగబోతు. వాడిని మాయ చేయడం చాలా తేలిక. నీ తెలివితేటలన్నీ ఉపయోగించు. వాడి ద్వారా రహస్యాన్ని తెలుసుకో. శాంతి, రేపే నీ డ్యూటీ మొదలవుతుంది. వెళ్ళి రెస్ట్ తీసుకో. పడగ వేళలో పడుకున్న దానికి ఇంకెక్కడ విశ్రాంతి? ఈ చెరల నుంచి బయటపడినప్పుడే నాకు నిజమైన విశ్రాంతి. మహాసంగ్రామానికి రంగం సిద్ధమైంది. నేను సృష్టించబోయే మారణ హోమానికి రేపే మొదటి అంశం మొదలవుతుంది. రాజా రఘునాథ వర్మ, ఇక నీకు మనశ్శాంతి లేకుండా అనుక్షణం నరకాన్ని చూపిస్తాను. ఈ సామ్రాట్ ప్రతీకార జ్వాలలో నిన్ను సమితిగా చేసి నా దైవం ముందు ప్రమిద వెలిగిస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి, మా కులదైవ ఆశీస్సులతో వంశపారంపర్యంగా వస్తున్న ఈ నిధిని ఎవరి దృష్టి పడకుండా, మా కుటుంబానికి ఏ ఆపద రాకుండా చల్లగా చూడు తండ్రి.